రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సినిమా సందర్భంగా ఆ సినిమా హీరో రవితేజ గారు ఇక్కడ అమలాపురం రావడం జరిగింది. అమలాపురం వాస్తవ్యులు ఈ హీరో అమలాపురం వాస్తవ్యుడు రవితేజ. మరి ఈ రోజు అమలాపురంలో ఈబీసీ థియేటర్ లో సినిమా హీరో ఇక్కడ రావడం సందర్భంగా మేమందరం కూడా కోనసీమ వాసులందరం కూడా కోనసీమ అబ్బాయి ఒక హీరోగా మరి తిరగేయడం చేసిన సందర్భంగా మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో రాజు గారు గారిని క్యారెక్టర్ చేయటం, ఆ డైరెక్టర్ గారు నన్ను ఎంపిక చేసి క్యారెక్టర్ బలమైన క్యారెక్టర్ ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కోనసీమకి మన అమలాపురం నుంచి మొట్టమొదటి హీరోగా మా రవితేజ ఒకరే మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలాపురం ప్రేక్షక దేవుళ్ళకి నా ధన్యవాదాలండి. ఎందుకంటే మార్చ్ 9న మా సినిమా రిలీజ్ అయింది ఏపీ తెలంగాణలో. అమలాపురం ప్రేక్షక దేవుళ్ళకి నా ధన్యవాదాలండి. ఎందుకంటే మార్చ్ 9న మా సినిమా ఏపీ తెలంగాణలో చాలా విజయవంతంగా రిలీజ్ అయ్యి చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ సక్సెస్లో భాగంగానే మేము అమలాపురం రావడం జరిగింది. అదే టైంలో మేము వస్తున్నామని తెలిసి చాలా మంది జనం మా షోకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సొంత ఫ్యామిలీ లాగా కూర్చుని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఇది ఒక గుర్తులా ఉండిపోతుంది నాకు నా టీంకి కూడా. సో మీరు మేము చేసే మరిన్ని ప్రయత్నాల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఇలా ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండి టీవీ డెవలప్స్ బాబీ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి ఈ సినిమా మార్చి 9వ తారీఖున గ్రాండ్గా ఏపీ తెలంగాణలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ కూడా ప్రజల నుంచి వస్తుంది. మరి ఈ సినిమాని మీరందరూ కూడా చూసి ఆనందించండి. ఎందుకంటే ఇందులో రొటీన్ సినిమాలో కాకుండా విలేజ్ బ్యాక్డ్రాప్, కామెడీ, లవ్, యాక్షన్, థ్రిల్లర్ అన్నీ కూడా ఇందులో మిళితమై ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ చూస్తారని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అశోక్. మరి సినిమానికైనా గుర్తొచ్చేది కోనసీమనికైనా గుర్తొచ్చేది అమలాపురం. మరి అలాంటి అమలాపురానికి మా రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సినిమా టీంతో నేను, మా రవితేజ, నా హీరో గారు, డైరెక్టర్ గారు మొత్తం అందరూ వచ్చామండి. సో ఎక్కడైతే షూటింగ్ చేసామో అక్కడ ప్రేక్షకులతో కలిపి చూడటం చాలా ఆనందమైంది. ఎందుకు ఆనందమైందంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే తీర్మార్లు బాణసంచి ఎలా ఉంటుందో సో అంత రెస్పాన్స్ వచ్చిందన్నమాట. సో వెళ్ళినప్పుడు ఎంత రెస్పాన్స్ ఉందో వచ్చినప్పుడు డబుల్ ఎనర్జీ వచ్చిందన్నమాట. అంత రెస్పాన్స్ ఇచ్చారు. సో నిజంగా అమలాపురం ప్రేక్షకులకి, అదే తెలుగు ప్రేక్షకులకి, ఏపీ తెలంగాణ ప్రేక్షకులందరూ కూడా మా సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాలో నాకు వచ్చిన పాత్ర ద్వారా నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చిందండి. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినటువంటి డైరెక్టర్ సత్యరాజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే హీరో రవి అన్నయ్య గారికి, అలాగే నాతో పాటు చేసినటువంటి పెద్ద ఆర్టిస్టులు మా బాబా అన్నయ్య గారికి, అశోక్ అన్నయ్య గారికి, అలాగే దుర్గాజీ అన్నయ్య గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఇలాగే మేము అందరం కలిసి ముందు చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నానండి. అమలాపురం ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రవితేజ. నేను కూడా అమలాపురం చెందిన కుర్రవాడిని. ఈరోజు నా టీంతో రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి అనే సినిమాని వీపీసీ థియేటర్లో ప్రేక్షకులతో చూడటం జరిగింది. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత ఆదరణ పొందింది.